ఎందుకంటే అది పవిత్రమైన బాబా ధుని నుండి ఉత్పన్నమవుతుంది. బాబా ఇచ్చే ఊది మామూలు విభూది కాదు. సాయిబాబా స్వయంగా వెలిగించి సుమారు 60 సంవత్సరాల పాటు ఆయన కళ్ళ ముందర ఉన్న పవిత్రమైన ధుని నుండి తీయబడిన బూడిదది. అప్పటి నుండి అది అలా నిరంతరం జ్వలిస్తూనే ఉంది. ఎప్పుడైనా బాబా తమ అనుగ్రహం గురించి గాని, ప్రసాదం గురించి గాని మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆయన ఊదీనే ప్రతీకగా చెప్పేవారు. కోరికలు తీర్చడానికైనా, ప్రార్థనలకు సమాధానం చెప్పడానికైనా బాబా ఊదేనే ప్రతీకగా చెప్పేవారు. నా భాండాగారపు తలుపులు తెరిచిపెట్టబడి ఉన్నాయి అని బాబా అనేవారు. ఆయన భాండాగారంలో ఏముంది? బస్తాల కొద్దీ ఊది. నా భాండాగారం తెరిచి ఉన్నది తీసుకోండి, ఎవరు అడ్డు చెప్పరు అనేవారు బాబా. బాబా ఊది వారి అనుగ్రహానికి చిహ్నం. మనకెటువంటి వ్యాధి బాధలున్నా ఆ ఊదిని కొంచెం తీసుకొని నీళ్ళలో వేసి తాగితే, ఎవరికైతే బాబా మీద నమ్మక విశ్వాసాలు బలంగా ఉంటాయో వారికి ఖచ్చితంగా ఆ వ్యాధి బాధలు నయమవుతాయి.